టీమిండియాలో మరో సంచలనం. 14 ఏళ్ల వయసులోనే తన బ్యాటింగ్ తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. డివై పాటిల్ టీ20 కప్ లో భాగంగా ఇండియన్ నేవీతో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. డివై పాటిల్ బ్లూ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్ ప్రత్యర్థి బౌలర్లను ముప్పు తిప్పలు పెడుతూ కేవలం 19 బాల్స్ లోనే 63 రన్స్ సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఆయన స్ట్రైక్ రేట్ ఏకంగా 331.58 గా నమోదైంది. ఇండియన్ నేవీ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో డివై పాటిల్ బ్లూ ఓపెనర్ గా వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగారు. తొలి ఓవర్ నుంచే తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. మొదటి ఓవర్లోనే 4 బంతుల్లో 16 పరుగులు రాబట్టారు. కేవలం 12 బంతులు ముగిసేసరికి వ్యక్తిగత స్కోరు 43 రన్స్ కు చేరుకుంది. 5వ ఓవర్ ముగియక ముందే కేవలం 14 బంతుల్లోనే తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నారు. వైభవ్ బ్యాటింగ్ శైలి చూస్తుంటే ఐపీఎల్ 2026 సీజన్ కు ముందే ఆయన తన ఫామ్ ను ప్రపంచానికి చాటి చెప్పినట్లు కనిపిస్తోంది. వైభవ్ సూర్యవంశీకి రికార్డులు కొత్తేమీ కాదు. 2025 ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించారు. ఐపీఎల్ చరిత్రలో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన భారతీయుడుగా రికార్డు సృష్టించారు. అండర్-19 స్థాయిలోనూ ఆయన గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. 25 యూత్ వన్డేల్లో 56.58 సగటుతో 165.72 స్ట్రైక్ రేట్ తో 1412 పరుగులు చేశారు. ఇందులో 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా యూత్ వరల్డ్ కప్ ఫైనల్లో 80 బంతుల్లో 175 పరుగులు చేసి భారత్ కు విజయాన్ని అందించడం ఆయన కెరీర్ లో మరో మైలురాయి. క్రికెట్ పట్ల వైభవ్ కు ఉన్న అంకిత భావం ఎంతటిదంటే ఇటీవల ఆయన తన 10వ తరగతి బోర్డు పరీక్షలను సైతం వదులుకున్నారు. ఆటపై ఉన్న మక్కువతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైభవ్ టీ20 గణాంకాలను పరిశీలిస్తే 18 మ్యాచుల్లో 701 పరుగులు చేశారు. టీ20లో ఆయన కెరీర్ స్ట్రైక్ రేట్ 204.37 గా ఉంది. స్థిరమైన ప్రదర్శనతో ఆయన జాతీయ జట్టు సెలెక్టర్ల దృష్టిని కూడా ఆకర్షిస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఇండియన్ నేవీ తరపున కువర్ పాఠక్ 53 బంతుల్లో 87 పరుగులతో రాణించారు. కెప్టెన్ సూరజ్ వశిష్ఠ్ 9 బంతుల్లో 13 పరుగులు చేయగా నితిన్ తన్వర్ 31 బంతుల్లో 57 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. వికెట్ కీపర్ నకుల్ శర్మ 5 బంతుల్లో 15 పరుగులు సాధించారు. డివై పాటిల్ బ్లూ జట్టులో వైభవ్ మినహా మిగిలిన వారు తక్కువ స్కోర్కే పరిమితమయ్యారు. యష్దుల్ 8 బంతుల్లో 12 రన్స్ చేయగా సర్ఫరాజ్ ఖాన్ 19 బంతుల్లో 27 పరుగులు చేశారు. మ్యాచ్ చివరి దశలో ఆనంద్ బైస్, అర్జున్ టెండూల్కర్ జట్టును విజయ తీరాలకు చేర్చే ప్రయత్నం చేశారు. ఆనంద్ బైస్ 24 బంతుల్లో 35 పరుగులు చేయగా అర్జున్ టెండూల్కర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అర్జున్ 29 బంతులు ఎదుర్కొని 55 పరుగులతో అజేయంగా నిలిచారు. అలాగే కెప్టెన్ శశాంక్ సింగ్ 12 బంతుల్లో 20 పరుగులు జోడించారు. అయినప్పటికీ మ్యాచ్ మొత్తానికి వైభవ్ ఆడిన 19 బంతుల మెరుపు దాడి హైలైట్ గా నిలిచింది.